హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి సీజన్ ఐపీఎల్ లో మ్యాచెస్ గెలవలేక టైటిల్ గెలవలేక స్ట్రగుల్ అవుతున్న కొన్ని టీమ్స్ ఈ సీజన్ లో మాత్రం డామినేటింగ్ చూపిస్తున్నారు. కొన్ని టీమ్స్ మ్యాచెస్ గెలిచి బెటర్ పొజిషన్ లో ఉంటే మరికొన్ని టీమ్స్ కొంతవరకు స్ట్రగుల్ అవుతూ క్వాలిఫికేషన్ అంచుల్లో ఉన్నారు. మరికొన్ని టీమ్స్ బాగా పెర్ఫామ్ చేస్తే క్వాలిఫై అవ్వచ్చు అనే సిచ్యువేషన్ లో ఉన్నారు. సో కరెంట్లీ టీమ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ టీం క్వాలిఫై అవ్వడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరు ఎన్ని మ్యాచెస్ గెలిస్తే క్వాలిఫై అవ్వచ్చు, ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. నంబర్ 10 చెన్నై సూపర్ కింగ్స్. కరెంట్లీ సిఎస్కే టీం 9 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఓన్లీ 2 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. మరి వీళ్ళ నెట్ రన్ రేట్ చూసుకుంటే -1.302 అయితే ఉంది. మరి సిఎస్కే టీం వాళ్ళ రిమైనింగ్ 5 మ్యాచెస్ గెలిచినా గానీ వీళ్ళు క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ లేవు. వెరీ లెస్ ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఒక టాప్ 3 టీమ్స్ వాళ్ళ రిమైనింగ్ అన్ని మ్యాచెస్ లో గెలిచి మిగతా 6 టీమ్స్ వాళ్ళు 7 కంటే ఎక్కువ మ్యాచెస్ గెలవకూడదు. దట్టు వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా సిఎస్కే కంటే నెగిటివ్ లోనే ఉండాలి. మరి ఇవన్నీ జరగాలి అంటే ఆల్మోస్ట్ ఒక ఇంపాసిబుల్ థింగ్ అని చెప్పుకోవాలి. మరి సిఎస్కే క్వాలిఫై అవ్వడానికి ఓన్లీ 1% ఛాన్సెస్ మాత్రమే ఉంది. సో సిఎస్కే టీం ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయారు. నంబర్ 9 రాజస్థాన్ రాయల్స్. సేమ్ లైక్ సిఎస్కే టీం లానే వీళ్ళు కూడా 9 మ్యాచెస్ ఆడితే దానిలో ఓన్లీ 2 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. మరి వీళ్ళ నెట్ రన్ రేట్ చూసుకుంటే సిఎస్కే కంటే కాస్త వరకు బెటర్ గా కనిపిస్తుంది. -0.625 అయితే ఉంది. ఆల్సో వీళ్ళ కరెంట్ స్టాటస్ విషయానికి వచ్చేస్తే వీళ్ళకి ఇంకా రిమైనింగ్ 5 మ్యాచెస్ ఉన్నాయి. ఆ 5 మ్యాచెస్ లో గెలిచినా గానీ వీళ్ళు అసలు క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ లేవు. మరి వీళ్ళు ఏదైనా మిరాకిల్ చేసి మిగతా అన్ని టీమ్స్ చాలా దారుణంగా ఓడిపోతే తప్ప వీళ్ళు క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ లేవు. మరి వీళ్ళు కూడా క్వాలిఫై అవ్వడానికి ఓన్లీ 1% ఛాన్సెస్ మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. నంబర్ 8 సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే లాస్ట్ మ్యాచ్ లో సిఎస్కే పైన గెలిచాక ఎస్ఆర్హెచ్ కి వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ కొంతవరకు పెరిగాయని చెప్పుకోవాలి. కరెంట్లీ ఎస్ఆర్హెచ్ 9 మ్యాచెస్ ఆడితే దీంట్లో 3 మ్యాచెస్ గెలిచి 6 పాయింట్స్ తో వీళ్ళు 8th పొజిషన్ లో ఉన్నారు. ఆల్సో వీళ్ళ నెట్ రన్ రేట్ చూసుకుంటే -1.103 అయితే ఉంది. అయితే వీళ్ళకి రిమైనింగ్ ఇంకా 5 మ్యాచెస్ ఉన్నాయి. ఈ 5 మ్యాచెస్ గెలిస్తే వీళ్ళు కంఫర్టబుల్ గా టాప్ 4 కి క్వాలిఫై అవుతారు. ఆల్సో వీళ్ళ నెట్ రన్ రేట్ ని కూడా వీళ్ళు చాలా వరకు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే కమింగ్ మ్యాచెస్ లో టీమ్స్ మధ్య చాలా వరకు టఫ్ కాంపిటీషన్ చూస్తాం కాబట్టి సో నెట్ రన్ రేట్ వెరీ వెరీ క్రూషియల్. అయితే సన్ రైజర్స్ టీం May 2nd గుజరాత్ టైటన్స్, ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, ఆ తర్వాత కేకేఆర్, ఎల్ఎస్జీ, ఆర్సీబీ ఇలాంటి టీమ్స్ తో ఆడబోతున్నారు. మరి వీళ్ళ క్వాలిఫికేషన్ ఛాన్సెస్ చూసుకుంటే 8% ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. మరి 5 మ్యాచెస్ గెలవడం వెరీ టఫెస్ట్ థింగ్ అని చెప్పుకోవాలి. బట్ లాస్ట్ సీజన్ లో ఆర్సీబీ 7 మ్యాచెస్ గెలిచి కంబ్యాక్ చేసినట్టు అలాంటి కైండ్ ఆఫ్ కంబ్యాక్ ఎస్ఆర్హెచ్ ఇస్తే డెఫినెట్లీ క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 7 కలకత్తా నైట్ రైడర్స్. కరెంట్లీ కేకేఆర్ టీం 9 మ్యాచెస్ ఆడితే దాంట్లో 3 మ్యాచెస్ గెలిచి 7 పాయింట్స్ తో 7th పొజిషన్ లో ఉన్నారు. ఆల్సో వీళ్ళ నెట్ రన్ రేట్ +0.212 అయితే ఉంది. అయితే కేకేఆర్ టీం కూడా వాళ్ళ రిమైనింగ్ 5 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ గెలవాలి. ఇది వెరీ డిఫికల్ట్ అయినప్పటికీ బట్ మ్యాథమెటికలీ పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే లాస్ట్ మ్యాచ్ డ్రా కారణంగా వీళ్ళకి ఒక ఎక్స్ట్రా పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ వీళ్ళకి ఒక గేమ్ చేంజింగ్ పాయింట్ లా ఉండబోతుంది. అయితే వీళ్ళు క్వాలిఫై అవ్వడానికి 15% ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 6 లక్నో సూపర్ జైంట్స్. కరెంట్లీ ఎల్ఎస్జీ టీం 10 మ్యాచెస్ ఆడితే దాంట్లో 5 మ్యాచెస్ గెలిచారు. ఆల్సో వీళ్ళ నెట్ రన్ రేట్ -0.325 అయితే ఉంది. ఇట్ మీన్స్ చాలా వరకు నెగిటివ్ చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లో ముంబై పైన 54 రన్స్ తేడాతో ఓడిపోయారు. వీళ్ళు ప్లేఆఫ్స్ కి క్వాలిఫై అవ్వాలి అంటే వాళ్ళ రిమైనింగ్ 4 మ్యాచెస్ లో డెఫినెట్లీ 3 మ్యాచెస్ గెలవాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళ నెట్ రన్ రేట్ కూడా చాలా వరకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంది. ఆల్సో వీళ్ళ క్వాలిఫికేషన్ ఛాన్సెస్ చూసుకుంటే 55% ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 5 పంజాబ్ కింగ్స్. కరెంట్లీ పంజాబ్ టీం 9 మ్యాచెస్ ఆడితే దాంట్లో 4 మ్యాచెస్ ఓడిపోయి 5 మ్యాచెస్ గెలిచారు. ఆల్సో వీళ్ళ నెట్ రన్ రేట్ +0.177 అయితే ఉంది. మరి పంజాబ్ టీం వాళ్ళ రిమైనింగ్ 5 మ్యాచెస్ లో వీళ్ళు 3 మ్యాచెస్ గెలవాలి. కరెంట్లీ పంజాబ్ ఉన్న ఫామ్ లో 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ గెలవడం ఒక టఫ్ థింగ్ కాకపోవచ్చు అని నా ఒపీనియన్. అయితే వీళ్ళు క్వాలిఫై అవ్వడానికి 65% ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 4 ఢిల్లీ క్యాపిటల్స్. కరెంట్లీ డీసీ టీం 9 మ్యాచెస్ ఆడితే దాంట్లో 3 మ్యాచెస్ ఓడిపోయి 6 మ్యాచెస్ గెలిచి 4th పొజిషన్ లో ఉన్నారు. ఇక నెట్ రన్ రేట్ చూసుకున్నాం చాలా వరకు పాజిటివ్ గా ఉంది. +0.482 అయితే ఉంది. అయితే ఢిల్లీకి ఇంకా స్టిల్ రిమైనింగ్ 5 మ్యాచెస్ ఉన్నాయి. దీంట్లో అట్లీస్ట్ 2 మ్యాచెస్ గెలిచినా గానీ ఈజీగా టాప్ 4 కి క్వాలిఫై అవుతారు. మరి డీసీ అయితే చాలా వరకు కంఫర్టబుల్ సిచ్యువేషన్ లో ఉన్నారు.
ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు టాప్ 2 లోకి వెళ్ళాలి అంటే వాళ్ళ రిమైనింగ్ 5 మ్యాచెస్ లో డెఫినెట్లీ 3 నుండి 5 మ్యాచెస్ గెలవాలి. ఇక వీళ్ళ క్వాలిఫికేషన్ ఛాన్సెస్ చూసుకుంటే 80% ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 3 ముంబై ఇండియన్స్. అయితే వీళ్ళ ఫస్ట్ 5 మ్యాచెస్ లో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచారు. బట్ ఆ తర్వాత ఎంఐ టీం నుంచి ఒక వండర్ఫుల్ కంబ్యాక్ చూసాం. కన్సిక్యూటివ్ గా 5 మ్యాచెస్ గెలిచి డైరెక్ట్ గా 3rd పొజిషన్ లోకి వెళ్ళిపోయారు. మరి కరెంట్లీ ఎంఐ టీం 10 మ్యాచెస్ ఆడితే దీంట్లో 6 మ్యాచెస్ గెలిచి 12 పాయింట్స్ తో 3rd పొజిషన్ లో ఉన్నారు. మరి నెట్ రన్ రేట్ చూసుకున్నా గానీ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ లో మంచి నెట్ రన్ రేట్ తో విన్ అవుతున్నారు. అయితే కరెంట్లీ ఎంఐ టీం కి ఇంకా 4 మ్యాచెస్ ఉన్నాయి. దీంట్లో కనీసం 2 మ్యాచెస్ గెలిచినా గానీ ఈజీగా క్వాలిఫై అవుతారు. ఆల్సో నెట్ రన్ రేట్ కూడా పాజిటివ్ గా ఉంది కాబట్టి ఎంఐ టీం కి క్వాలిఫై అవ్వడానికి 85% ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 2 గుజరాత్ టైటన్స్. కరెంట్లీ జీటీ 8 మ్యాచెస్ ఆడితే దాంట్లో 6 మ్యాచెస్ గెలిచారు. ఆల్సో వీళ్ళ నెట్ రన్ రేట్ చూసుకున్నా గానీ +1.104 తో పాజిటివ్ గా కనిపిస్తుంది. అయితే స్టిల్ ఇంకా జీటీకి 6 రిమైనింగ్ మ్యాచెస్ ఉన్నాయి. దీంట్లో అట్లీస్ట్ 2 మ్యాచెస్ గెలిచినా గానీ వీళ్ళు ఈజీగా టాప్ 4 కి క్వాలిఫై అవుతారు. మరి వీళ్ళు క్వాలిఫై అవ్వడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 1 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ సీజన్ లో ఆర్సీబీ టీం నుంచి వండర్ఫుల్ గేమ్ చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఇప్పటి వరకు 10 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఏకంగా 7 మ్యాచెస్ విన్ అయ్యారు. ఆల్సో వీళ్ళ నెట్ రన్ రేట్ చూసుకున్నా గానీ +0.521 అయితే ఉంది. ఇక వీళ్ళ రిమైనింగ్ 4 మ్యాచెస్ లో ఒక్క మ్యాచ్ గెలిచినా గానీ ఈజీగా టాప్ 4 కి క్వాలిఫై అవుతారు. ఆల్సో వీళ్ళు ఇదే పొజిషన్ ని కంటిన్యూ చేయాలి అంటే వాళ్ళ రిమైనింగ్ 4 మ్యాచెస్ లో ఎలా లేదన్నా కనీసం 3 మ్యాచెస్ గెలవాలి. మరి ఆర్సీబీ క్వాలిఫై అవ్వడానికి 95% హై ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఫైనల్ సమ్మరీ చూసుకుంటే ఆర్సీబీ, జీటీ, ఎంఐ అండ్ డీసీ ఈ టీమ్స్ అన్ని స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారు. ఆల్సో పంజాబ్ అండ్ ఎల్ఎస్జీ వీళ్ళు స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తే డెఫినెట్లీ క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్సో కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ వీళ్ళకి ఇంకా స్టిల్ ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు కన్సిక్యూటివ్ గా మ్యాచెస్ గెలిస్తే వీళ్ళు టాప్ 4 కి క్వాలిఫై అవ్వచ్చు. ఆల్సో ఆర్ఆర్ అండ్ సిఎస్కే ఈ టీమ్స్ అవుట్ ఆఫ్ దిస్ సీజన్ వెళ్ళిపోయారు. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. మరి ఈసారి ఏ టీమ్స్ టాప్ 4 కి క్వాలిఫై అవుతారు అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.